కడప జిల్లా బద్వేల్ ప్రభుత్వ ఆసుపత్రిలో జిల్లా డీసీహెచ్ అధికారి డాక్టర్ హిమాదేవి ఆకస్మికంగా పర్యటించారు. ఆసుపత్రిలోని ప్రతి వార్డులను పరిశీలించారు. అనంతరం చికిత్స పొందుతున్న రోగులకు వారికి అందుతున్న వైద్య సేవల గురించి అడిగి తెలుసుకున్నారు. ఇక ఆసుపత్రిలో విష జ్వరాల గురించి నమోదైన వివిధ కేసుల గురించి వైద్యులను అడిగి తెలుసుకున్నారు. జిల్లాలో 112 డెంగ్యూ కేసులు, 9 మలేరియా కేసులు నమోదైన నేపథ్యంలో జిల్లా కలెక్టర్ శివశంకర్ సమగ్ర నివేదిక ఇవ్వాలని జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి నాగరాజును ఆదేశించారు. బీపీ షుగర్ ఉన్నాయా? వంద ట్రాక్టర్లు ఎస్టిమేట్ చేశారు మేడం. సిఆర్ సిస్టమ్ అనేది మనకి ఇంకా గవర్నమెంట్ నుంచి రావాల్సి ఉంది. అది మొన్న కూడాను డైరెక్టర్ మేడము ఎక్కడెక్కడ మీకు ఏదైనా అవసరం ఉంటే కార్పొరేట్ రెస్పాన్సిబిలిటీ కిందైనా గవర్నమెంట్ ట్రై చేసి ఇప్పించడానికి సిద్ధంగా ఉంది ప్రభుత్వం. కాబట్టి మీరందరూ ఏం కావాలో మాకు నివేదిక పంపించండి అన్నారు. మనం కూడా మన జిల్లా నుంచి ఎక్కడెక్కడైతే మనకి సిఆర్ సిస్టమ్స్ లేవు ఇవన్నీ మనము సమర్పించాము పై అధికారులకి. అక్కడి నుంచి మరి వాళ్ళు గవర్నమెంట్కి ఇస్తారా, వాళ్ళు ఏం చర్యలు తీసుకుంటారనే దానికోసం వెయిట్ చేస్తాం. ఈ డయాలసిస్ కొత్తగా మనకి బద్వేల్లో కొత్తగా వచ్చింది డయాలసిస్ సెంటర్. అంతకుముందు వాళ్ళందరూ ఎక్కడ డయాలసిస్ చేయించుకుంటున్న వాళ్ళు మళ్ళీ ఇక్కడికి రావటం అనేది జరిగింది. ఈ డయాలసిస్ సెంటరు వీళ్ళకి కన్సర్న్డ్ ఆరోగ్యశ్రీ ఎన్టీఆర్ వైద్య సేవ అందులో వాళ్ళు రిజిస్టర్ అవ్వలేదు. అందువల్ల వాళ్ళకి పెన్షన్స్ ఆగిపోయినాయి. ఇది చాలామంది కూడాను మనకి గ్రీవెన్స్లో కూడాను కలెక్టర్ గారికి కూడా సమర్పించడం జరిగింది. వాటన్నిటినీ మనము డైరెక్టర్ గారికి పంపించున్నాము. ఇప్పుడు అది ప్రాబ్లం అయితే క్లియర్ అయిందండి. మనకి బద్వేల్ హాస్పిటల్ మనకి ఆన్లైన్లో మనకి రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. కాబట్టి ఇక నుంచి అందరికీ అంతరాయం లేకుండా ఇక్కడ జరిగిన డయాలసిస్ అన్నిటికీ పెన్షన్ అయితే వస్తుంది. మొన్న వచ్చినప్పుడు ఈ ప్రసవించిన పేషెంట్లకి హాట్ వాటర్ కూడా లేదు అని కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. వెంటనే మెడికల్ ఆఫీసర్ గారు మనకి ఒక గీజర్ ఏర్పాటు చేశారు. అది అన్నీ ఉంటాయి.